పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం 30-28 వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మూడో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్లు సత్యనారాయణ ఇంటింటికి తిరిగి ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా, వైసీపీ నాయకులు సుధాకర్ రెడ్డి, పచ్చమట్ల సావిత్రి, అడ్డాల నరసింహారావు పాల్గొన్నారు. ఆనూరు వెంకట సుబ్బారావు నేను చూపించాను కూడా ఎవరికి మా నలుగురు సిస్టర్స్కి నాకు కలిపండి అది వదిలేద్దాం సార్. ఎక్కడ అయిపోయింది సార్ ఎవరు లేదు ఆ సంగతి చేద్దాం మినిస్టర్ గారు. కానీ నేను ఓసీ అని చెప్పి నేను చెప్తుంటే నువ్వు బీసీఈ అని చెప్పి ఆయన అంటుంటే వాళ్ళకి తెలియదు ముస్లిమ్స్ అంటే బీసీ అనుకుంటారు. మీరు బీసీఈ కింద ట్రీట్ చేసావు అప్పుడు ఇంకా ఎమర్జెన్సీ ఉంటాయిగా మరి అవి ఇస్తున్నావా? ఏమి లేదు సార్. అసలు మా దగ్గర కూడా ఎండిఓ కూడా చెప్పాను సార్ చాలా దగ్గర వీరి దగ్గర ఏం తప్పులేదు సార్. నేను జరుగుతుంది సార్. మా అబ్బాయి వెళ్ళి పలకరించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, సంక్షేమ ఫలాలు వాళ్ళకున్న ఎలిజిబిలిటీని బట్టి అందరికీ అందుతున్నాయి లేదా ఇంటింటికి తిరిగి అడుగుతూ జరుగుతుంది. ఇవాళ ప్రతి ఇంటికి ఎవరింటికి వెళ్ళినా కూడా ఎంతో ఆప్యాయంగా పిలిచి అందుతున్న పథకాల గురించి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ మాకు అందుతున్నాయని చెప్తా ఉన్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం మీరే మీడియా. మీ అందరి సమక్షంలో వాళ్ళు ఏం చెప్పారో అది నేను మీకే తెలియజేస్తాను. చూడండి, మీరు ఒకసారి పేపర్లో మీరు రకాల కొన్ని పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. ప్రజల సంతృప్తి ఏ విధంగా తెలియజేస్తారన్నది మీరు గమనించండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రజలకు పూర్తి విశ్వాసం ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందన్న విషయాన్ని మనం ప్రతి ఇంటింటికి తెలియజేస్తాము. ఇది చాలా గొప్ప విషయం. ప్రభుత్వం 3 సంవత్సరాల అధికారంలో కొనసాగించిన తర్వాత ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ప్రభుత్వం మీద పనితీరు మీద ఏంటి, మీ అభిప్రాయం ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున సంతృప్తి తెలియజేయడం అన్నది రాజకీయ చరిత్రలోనే ఇది మొదటిసారి జరుగుతాం. అది ఆ ఖ్యాతి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. నిజంగా ఒక గొప్ప పరిపాలన అందిస్తున్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను.